ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బెండపూడి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఈరోజు అత్యంత వైభవపేతంగా ఈరోజు రాత్రి 7 గంటలకి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అలానే బెండపూడిలో తిరునాళ్ళు జరుగుతుందండి. అత్యంత వైభవపేతంగా గ్రామ పెద్దలు, ప్రజలు, అలాగే పరిసర గ్రామ పెద్దలు, ప్రజలు వీరందరి సహాయ సహకారములతో ఈరోజు అత్యంత వైభవపేతంగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. స్వామివారి గుడి కూడా ఎంత పూలతో, పుష్పాలతో ఎంత అద్భుతంగా అలంకరించి ఈరోజు కళ్యాణ మహోత్సవానికి రెడీ చేశారండి. అలాగే ఇది చూస్తాము, దీన్ని కూడా త్వరలో నిలబడుకు ఏర్పాటు చేస్తున్నారు. అలా ఇక్కడ పులిహార ప్రసాద్ వితరణ చేస్తున్నారు. మంచి ప్రకృతి కనుమల మధ్య ఎత్తైన కొండపై వెంకటేశ్వర స్వామి ఇలాగా మనకి వేంచేసి ఉన్నారు బెండపూడి గ్రామంలో. ఈరోజు రాత్రి 7 గంటలకి అనగా 1/4/2023 తేదీ 7 గంటలకి ఈరోజు దివ్య కళ్యాణ మహోత్సవం, స్వామివారి వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం ఈరోజు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూసి తరించవలసిందిగా, అలాగే ఈరోజు తిరునాళ్ళు కూడా జరుగుతుందండి. అలాగే మన బెండపూడి సాధువు గారు అయినటువంటి ఆశ్రమం శ్రీ శ్రీ శ్రీమాన్ పరమాం చిద్వేంకట రామ బ్రహ్మానంది మహర్షుల వారి ఆశ్రమం మన కళ్యాణం జరిగే మండపం అండి. మండపాన్ని కూడా పుష్పాలతో అలంకరించారు అత్యంత వైభవేతంగా. మన వెంకటేశ్వర స్వామి గోపురం అలానే మండపం ఎదుర అయితే ఉదయాన్నించే భక్తులు రద్దీతో ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. అది కనబడేదే చూడండి, ఒక క్యూ చూపెడుతున్నాను మీకు. అది మన సాధువు గారి ఆశ్రమం, మన బెండపూడి సాధువు గారి ఆశ్రమం. ఇక్కడ 366 రోజులు ఎప్పుడూ కూడా అన్నదానం జరగదు, అన్నదానం లేదు అనుకోవద్దండి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంకాల భోజనంతో ఎప్పుడూ కూడా 365 రోజులు కూడా అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. మన అన్నదానం ప్రారంభించిందే మన గురువు గారు. అటువంటి ఆశ్రమంలో ఈ 3 రోజులు కూడా మన నవమి, శ్రీరామనవమి, అలాగే దశమి, ఏకాదశి ఈరోజు ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుందండి. అలాగే 360 రోజులు అన్నదానం జరుగుతుంది, జరగదని కాదు. కానీ ఏంటంటే ఈ 3 రోజులు కూడా భక్త జన సందోహం ఎక్కువగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, కొండలు కోనలు. ఈ మన గుడికి కుడివైపుగా ఈ అందాలు, ప్రకృతి అందించిన అందాలు, వెనకాల కొండలు, మధ్యన సోయగాలు, పైర్లు ఇవన్నీ చూడండి ఎంత అద్భుతంగా, లొకేషన్ ఎంత అందంగా ఉందో. అంతటి చక్కటి ప్రకృతి కనుమల మధ్య మన వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నారు. కావాలంటే ఇంత అద్భుతంగా బైకులు వచ్చే వాళ్ళు బైకుల మీద రావచ్చు. అలాగే నడిచే వాళ్ళు మెట్లు మార్గం కూడా ఉంది. అలాగే ధ్వజస్తంభానికి చెప్పాను ఇందాక, ఆ ధ్వజస్తంభం పాడైందండి, అది తీసివేశారు. కొత్త ధ్వజస్తంభానికి జరగడానికి కూడా దీనికి కూడా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా మన గుడి వ్యూ. అక్కడ ప్రసాద వితరణ కూడా జరుగుతుంది, పులిహార ప్రసాద వితరణ చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, కలియుగ వరదుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం 4 వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవపేతంగా, శాస్త్రోక్తంగా 7 గంటలకి ఈ కళ్యాణం జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆ స్వామివారి దివ్యకృప ప్రాప్తులను ఆశిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇది ఆలయ ఎంట్రన్స్ అండి. పుష్పాలంకరణతో, విద్యుత్ దీపాలంకరణతో కూడా మన వెంకటేశ్వర స్వామి ఈరోజు అత్యంత వైభవపేతంగా
తన కళను ప్రదర్శిస్తున్నారు. జనసందోహం అలా ఎక్కువైంది. ఇది గుడి ఎంట్రన్స్. ఇది మండపం మండపం బాజా భజన ఓం నమో వెంకటేశాయ. ముడుపు దిబ్బి ఇక్కడ వారి కోరికలు ముడుపులు కోరికలు తీసుకుంటారు. ఇదందరూ కూడా వ్యూ. ఓం నమో వెంకటేశాయ. ప్రకృతి కనుమల మధ్య మన వెంకటేశ్వర స్వామి ఏం చేస్తున్నారు. వేళ 1/4/2023 తేదీ 7 గంటలకి ఈ దివ్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి వీక్షించి ఆ స్వామివారి కృప పాత్రలను ఆశిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇది మెట్ల మార్గం అండి. జానేడు ఇది మెట్ల మార్గం. ఇది కూడా అద్భుతంగా ఈ మెట్ల మార్గాన్ని అలంకరించారు. విద్యుత్ దీపాలంకరణలతో ఈ మెట్ల మార్గాన్ని అలంకరించారు. అమల సప్లై కంపెనీ బెండపూడి వాస్తవ్యులు.